సో హే గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూస్తున్నారు సుమంత్ వ్లాగ్స్ 11. ఇది మన 100 days వ్లాగింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 16 వ్లాగ్. సో గైస్, నేనైతే ఒక 3 months అయితే ఎడ్యుకేషన్ని పక్కన పెట్టి నేనైతే పని చేయడానికైతే వెళ్తున్నా. 3 months అయితే ఎడ్యుకేషన్ని పక్కన పెట్టి నేనైతే పని చేయడానికైతే వెళ్తున్నా. ఎందుకంటే నేనైతే ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో దానికి మనకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. సో నా దగ్గర ప్రజెంట్ అంత డబ్బు లేదు. సో ఒక 3 months వర్క్ చేసి ఆ యొక్క మనీ సేవ్ చేసి అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా. సో నేను ఏ నిర్ణయం తీసుకున్నా నేను కరెక్ట్గా తీసుకుంటా. సో నేను ఏం పని చేస్తాను, నా పని ఎట్లుంటుంది మీకైతే చూపిస్తానని వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకోటి, నేను ఇలా పని చేస్తే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు, బట్ ఐ డోంట్ కేర్ బికాస్ ఐ నో నేను ఏం చేస్తున్నా నాకు తెలుసు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను ఏం చేసినా నేను ఓన్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటా చేస్తా. బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మీకు అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ తెలుగు ఫ్యామిలీ. సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. కీప్ వాచింగ్. సో గైస్, షాప్ కాడికి వచ్చిన. సో ఏ షాప్ తెలియదు కదా, చాలా షాప్స్ ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు నేను ఢిల్లీ సీటాం కాడ ఉన్నా. సో అతను మళ్ళీ ఇటు వస్తా చెప్పిండు, ఇంకా వస్తలేడు. మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి, ముఖమంతా గలీజ్ అయిపోయింది వచ్చేటప్పుడు బైక్ నడిపేటప్పుడు. ఎంత చెమటలు చూడాలా ఏం జరుగుతుందో. రైట్ నౌ నేనైతే ఢిల్లీ సీటం కూడా ఉన్నా. సో అతను ఇంకా రాకస్తలు, ఇంకెప్పుడు అసలు అర్థమవుతలే నాకైతే. సో గైస్, నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయాలి. సో గోల్డ్ షాప్లో వీడియో తీస్తే ఏమంటారు అని భయంతో అయితే వీడియో అయితే రికార్డ్ చేయాలి. సో అసలు ఏం జరిగిందో చెప్తాను అనమాట. సో మేమైతే కరెక్ట్ 9కి అయితే వెళ్ళినాం, 10 వరకు అయితే అక్కడ ఉన్నాం. సో అతను షాప్స్ అనేది 11కి అయితే చాలా అయితే అని చెప్పిండు. సో అతని షాప్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. సో ఢిల్లీ స్వీట్ కాడ ఉన్నాం, చాలాసేపు ఉన్నాము. ఆ షాప్ దగ్గరికి ఒక షాప్ పేరు చెప్పిండు. దానికోసం మేము చాలాసేపు తిరిగినాం. ఒకటే గల్లీ, ఆ గల్లీలో 5 సార్లు తిరిగాను అనమాట. బైక్తో తిరిగినాం. మళ్ళీ బైక్ పెట్టేసి ఒక తాళవై కూర్చుంటే, సో వాళ్ళు ఫోన్ చేసినాం, ఇట్లా వస్తున్నాం మరి ఎవరైనా పంపి అంటే ఒక అబ్బాయిని పంపించిండు. సో అతను కూడా అలా పని చేస్తాడు అనమాట. సో తీసుకెళ్ళిండు, పోయినా కొంచెం కూర్చున్నా, ఇంకా రాలేడు. ఓనర్ వచ్చేసి వచ్చిండు, మాట్లాడిండు. సో ఏమన్నాడంటే, ఏం చదువుతున్నావు అంటే, సో నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఎగ్జామ్ రాసిన అంటే అని చెప్పిండు. సో ఎక్కడ అంటే ఇక్కడ బ్రహ్మపల్లి, తెలిసిందే కదా, చిన్న అడుగుతారనమాట. సరే అని చెప్పిండు. సో ఇంకోటి చెప్పిండు, సో గోల్డ్ షాప్ కదా, గోల్డ్ షాప్ అన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి ఇట్లా 50 లక్షలు ఖర్చు పెట్టన్నా జైలు శిక్ష వేయిస్తాం. సో అంత కెపాసిటీ మా దగ్గర ఉంది. నిజమే గైస్, మరి గోల్డ్ షాప్ అన్నప్పుడు ఈ మధ్య చాలామంది మోసాలు చేస్తారు అనమాట. సో గోల్డ్ తీసుకుపోతే మరి వాళ్ళకు కూడా ఉంటాను కదా. సో అది చెప్పిండు, వాళ్ళ రూల్స్ అయితే వాళ్ళు చెప్పారు. సో నేనైతే ఓకే అని చెప్పిన. సో ఇంకా నిర్ణయం తీసుకోలే వాళ్ళు. ఇంకో షాప్ దగ్గరికి తీసుకెళ్ళిండు. సో అక్కడ వెళ్ళి కూడా నాకు మాట్లాడారు, అన్న అడిగారు, అన్నీ చెప్పిన. సో నేను మార్నింగ్ 10 వరకు అక్కడ ఉంటానని చెప్పిన. ఇక ఈవినింగ్ నేను గిరాకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా గిరాకున్నప్పుడు టైం అవుతుంది, 9 అవుతుంది. సో గిరాకు లేమో మీకు తొందరగా పంపిస్తాను చెప్పిండు. సరే, ఇక మనకు కూడా బస్సులు దొరకదో తెలియదు. ఒక 3 months అయితే ఇవ్వాలా, మనకు కూడా అవసరం ఉంది కదా. ఇక అడ్జస్ట్ అయిపోలే మన ఉన్న దాంట్లో. ఇక దొరికింది అదృష్టం అనుకో. గోల్డ్ షాప్లో మంచి ఏసీ ఆరామ్సే ఉంటుంది. చలో ఇక మాట్లాడినాం. ఇక మళ్ళీ ఫస్ట్ టైం దగ్గరికి పోయినాం. అతను చూస్తాను అంటే చూస్తాను లేడు లేట్స్ అంటే అన్నీ అన్నా. సరే మీకు ఫోన్ చేస్తే మీకు రమ్మంటారా అతను తెల్లారి ఫోన్ చేస్తా. మా ఫ్రెండ్ వంశీ అని ఉంటాడు, అతనికి ఫోన్ చేస్తా అని చెప్పిండు. సో చూడాలా ఫోన్ ఎప్పుడు చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూడాలా. మంచిగా రాస్తా అనుకున్నా. ఇక వచ్చినానుకుంటా, చూడాలా ఏం చదువుతావు. ఫోన్ చేస్తాడు, అప్పుడు కొంచెం వెయిట్ చేయాలి మనకి. ఇక అప్పటికి మనం అది దొరకడానికి వేరే పని, మస్తు పని ఉన్నాయి దునియాలా. చూడాలా, మనకు మనీ కావాలా, ఏ పని అయినా చేయాలి. ఓకేనా, అంటే ఏ పని అయినా కావాలి కదా, ఏదో ఒక పని చేయాలి, మంచి పని చేయాలి. మంచి ఆరామ్సే కూర్చోవాలి, చేయాలి ఆరామ్సే. మంచిగా ఒక కొంచెం అమౌంట్ 3 months చేస్తే అమౌంట్ మళ్ళీ
బిజినెస్ స్టార్ట్ చేయాలి గైస్. గైస్ నాకు తెలిసి రేపైతే ఫోన్ చేస్తాడు అనుకుంటా. రేపు ఫోన్ చేస్తే తెల్లారి నుంచి అయితే పోవాలి. చూద్దాం ఫోన్ చేస్తాడు, ఏడో వద్దు అంటాడో అవునంటాడు. వద్దు అన్నప్పుడు వేరే జాబ్కి పోవాలి. బయట మస్తు జాబ్లు ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి. ఇన్స్టాలో కూడా చూసిన నిజామాబాద్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. చేయాలా, పార్ట్ టైం చేయాలా, పర్మనెంట్ అయితే కాదు కదా. జస్ట్ కొన్ని డేస్ మనకు అవసరం ఉంది, అవసరం కోసం పని చేయాలంతే గైస్. ఇక ఇంతే వ్లాగ్ అయితే, ఈ జపానీకి వచ్చిన వ్లాగ్ అయితే ఇంతవరకు వీడియోస్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయస్. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటా. బాయ్ అందరికీ. సో వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిందా తప్ప రైట్ అది కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నాకు తెలుసు నేను ఎంత చెప్పినా కూడా ఎవరు కామెంట్ చేయరు, ఐ నో. బట్ మనం చెప్పాల్సింది చెప్పాలంతే. సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇదన్నా చేయండి గైస్. బాయ్ బాయ్.